ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్లెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ సర్లెట్? సర్లెట్ ఈజ్ యాన్ ఏపీఐ. సో సర్లెట్ అనేది ఒక ఏపీఐ అనమాట. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఎనీ టూ సిస్టమ్స్ ఆర్ టూ ప్రోగ్రామ్స్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఏదైనా రెండు సిస్టమ్స్ కానీ లేదా రెండు ప్రోగ్రామ్స్ కానీ కమ్యూనికేట్ అవ్వాలంటే మనం కంపల్సరీగా ఏదో ఒక ఏపీఐని యూజ్ చేయాలన్నమాట. సో సర్లెట్ కూడా ఒక టైప్ ఆఫ్ ఏపీఐ ప్రోగ్రామింగ్ అనమాట. సో విచ్ ప్రొవైడ్స్ మెనీ ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ టు క్రియేట్ ఏ వెబ్ అప్లికేషన్. సర్లెట్ అనేది ఒక ఏపీఐ. సో ఈ ఏపీఐ ఏం చేసిద్దంటే మనకు కొన్ని ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్ని అదేవిధంగా క్లాసుల్ని ప్రొవైడ్ చేసిద్ది అనమాట మనం వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు. సో అలా ప్రొవైడ్ చేయటం వల్ల ఏంటంటే మనకు ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్లు క్లాసులు యూజ్ చేసుకోవటం వల్ల మనకు డెవలప్మెంట్ టైం అనేది తగ్గిద్ది అనమాట. సో ఇట్ ఈజ్ ఏ సర్వర్ సైడ్ టెక్నాలజీస్. అంటే సర్లెట్ అనేది సర్వర్ సైడ్ టెక్నాలజీ అనమాట. సో మనం కానీ మార్కెట్లో చూసినట్లయితే టూ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఒకటి క్లయింట్ సైడ్ టెక్నాలజీ, ఇంకొకటి సర్వర్ సైడ్ టెక్నాలజీస్. క్లయింట్ సైడ్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ HTML, జావా స్క్రిప్ట్, CSS ఇవన్నీ కూడా క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ కిందకి వస్తాయి అనమాట. ఎందుకంటే ఈ క్లయింట్ సైడే ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే సర్వర్ సైడ్ టెక్నాలజీస్. సర్వర్ సైడ్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఏదైనా ప్రోగ్రామింగ్ అనేది సర్వర్లో ఎగ్జిక్యూట్ అయినట్లయితే దాన్ని సర్వర్ సైడ్ టెక్నాలజీస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జావా, C++, పైథాన్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఏమంటామంటే మనం సర్వర్ సైడ్ టెక్నాలజీస్ అంటాం. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే సర్లెట్ అనేది కూడా సర్వర్ సైడ్ టెక్నాలజీస్, అంటే సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. విచ్ మీన్స్ వీఆర్ హోస్టింగ్ ద సర్లెట్ అప్లికేషన్ ఇన్ సర్వర్. సో ఎప్పుడైనా మనం ఒక సర్లెట్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఆ సర్లెట్ అప్లికేషన్ మనం సర్వర్లో డిప్లాయ్ చేయాలన్నమాట. అంటే మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకి అపాచీ టామ్క్యాట్ సర్వర్ ఉంది, వెబ్లాజిక్ సర్వర్ ఉంది, జెట్టి సర్వర్ ఉంది, ఇట్లా డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి అనమాట. సో ఏదైనా ఒక సర్వర్లో మనం డెవలప్ చేసిన ఈ సర్లెట్ అప్లికేషన్ని డిప్లాయ్ చేసినట్లయితే అప్పుడు మనం ఆ అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోగలం. సో దేర్ ఆర్ టూ మెయిన్ ప్యాకేజెస్ అవైలబుల్ ఇన్ సర్లెట్. సర్లెట్లో ఏంటంటే మనకి మెయిన్గా టూ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి javax.servlet, రెండోది javax.servlet.http. సో ఈ రెండు మెయిన్ ప్యాకేజెస్ అన్నమాట సర్లెట్స్లో. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ సర్లెట్ ప్రోగ్రామింగ్ వీ మస్ట్ ఇంప్లిమెంట్ ఏ సర్లెట్ ఇంటర్ఫేస్. మనం ఏదైనా సర్లెట్ ప్రోగ్రామింగ్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు మనం కంపల్సరీగా సర్లెట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇంప్లిమెంట్ చేసుకోవటం వల్ల ఏమైందంటే బై ఇంప్లిమెంటింగ్ సర్లెట్ ఇంటర్ఫేస్ ఆల్ ఇట్స్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఆర్ ఇనేటెడ్ టు ద చైల్డ్ క్లాస్. సో మనకి సర్లెట్ అంటే ఇంటర్ఫేస్లో ఏముంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటామో దాంట్లో ఉండే మెథడ్స్ మొత్తం కూడా మనం చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి అన్నమాట. సో మనం ఆ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ రైట్ ఎనీ సర్లెట్ ప్రోగ్రామింగ్ అంటే మనం ఏదైనా సర్లెట్ ప్రోగ్రామింగ్ రాయాలనుకున్నప్పుడు మనం సర్లెట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో అలా ఇంప్లిమెంట్ చేసుకోవటం వల్ల ఆల్ ఇట్స్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఆర్ ఇనేటెడ్ టు ద చైల్డ్ క్లాస్. సో సర్లెట్ ఇంటర్ఫేస్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి, అంటే సర్లెట్ లైఫ్ సైకిల్ మెథడ్స్. సో మనం ఎప్పుడైతే సర్లెట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటామో ఆ లైఫ్ సైకిల్ మెథడ్స్ అన్నీ కూడా మన సర్లెట్ క్లాస్కి చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ టాపిక్లో మనం సర్లెట్ లైఫ్ సైకిల్ గురించి కూడా చూసుకుందాం. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.